So, Jai Hind dosto. So, myself, VVS Rao. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్స్ సర్వీస్మెన్ అండ్ వాళ్ళ డిపెండెంట్స్కి ఉపయోగపడే విధంగా చేయటం జరుగుతుంది. నాకు ఆ డిఫెన్స్ సర్వీస్లో 30 years ఎక్స్పీరియన్స్ అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్. సో ఈ 2 అనుభవాలు ఉన్నాయండి. అందుకనే రీసెంట్లీగా మనకి ఏదైతే ఒక పాలసీ రిలీజ్ అయిందో రిగార్డింగ్ లైఫ్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్ డిపెండెంట్స్ అండ్ పేరెంట్స్. దట్ మీన్స్ మనకి ఎక్స్ సర్వీస్మెన్కి. దాని గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. ఈ ఇన్ఫర్మేషను మీ ఎక్స్ సర్వీస్మెన్ ఆ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ కానీ మనం చేరవేయగలిగితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనేది నా ఈ చిన్న ప్రయత్నం. ఫ్రెండ్స్, సబ్జెక్ట్ విషయానికి వస్తే యాక్చువల్గా ఎక్స్ సర్వీస్మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ ఈసీహెచ్ఎస్ ఆ స్కీమ్ ద్వారా రిటైర్డ్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ పర్సన్స్కి మెడికల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకి ఆ 6th July 2022 మనకి సెంట్రల్ ఆర్గనైజేషన్ ఈసీహెచ్ఎస్ నుంచి ఏదైతే సర్క్యులేషన్ వచ్చిందో దాన్ని మనం చూసుకుంటే సింపుల్ అండి. ఆఫ్ కోర్స్ ఈ లెటర్ మొత్తం చదివితే మనకి కొంత కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. బట్ దాని సారాంశాన్ని మీ ముందుకు నేను తీసుకురావాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ లెటర్ ప్రకారంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సర్వీస్మెన్ అండ్ హిజ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వ్యాలిడేషన్ సర్టిఫికెట్ కానీ, లైఫ్ సర్టిఫికెట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ ఇవ్వవలసిన అవసరం లేదు. 18 years అండ్ అబోవ్ చిల్డ్రన్ అండ్ దేర్ పేరెంట్స్, అంటే ఎక్స్ సర్వీస్మెన్, అటు ప్రైమరీ మెంబర్ అంటారండి వాళ్ళని. ఎక్స్ సర్వీస్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్కి ఇన్కమ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ ఈ ప్రాసెస్ అనేది మాన్యువల్గా పేరెంట్ పాలిక్లినికల్ ద్వారా జరిగేది. ఒక ఫామ్ ఇచ్చేవాళ్ళు. ఆ ఫామ్ నింపి మనం వాళ్ళ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఈసీహెచ్ఎస్ కార్డు ఇచ్చిన తర్వాత పేరెంట్ పాలిక్లినిక్ దాన్ని యాక్సెప్ట్ చేసేది. బట్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు పారా 2 ప్రకారం చూసుకుంటే గవర్నమెంట్ దీన్ని డిజిటలైజ్డ్ చేయటానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే 1st August 2022 నుంచి ఈ డిజిటలైజ్డ్ ప్లాట్ఫామ్ అనేది మనకు ఓపెన్ కానుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? సింపుల్గా ఒక స్లైడ్ రూపంలో మనం చెప్పుకుందాం. జస్ట్ ఎ మినిట్ అండి. మీరు చూస్తున్నారు. లైఫ్ సర్టిఫికేట్ గురించి అండ్ దీంట్లో కొన్ని కన్ఫ్యూజింగ్ వర్డ్స్ ఉన్నాయి. వ్యాలిడేషన్ ఏంటి, లైఫ్ సర్టిఫికేట్ ఏంటి, ఇన్కమ్ ప్రూఫ్ ఏంటండి? సింపుల్గా మనం చెప్పుకుంటే వ్యాలిడేషన్ అనేది త్రూ డిజిటల్ మనం చేయాలి. ఆ లైఫ్ సర్టిఫికేట్ గురించి దాంట్లో ఒక డిక్లరేషన్ ఉంటుంది. ఆ డిక్లరేషన్ అనేది డిజిటల్గా ఉంటుంది. దాన్ని మనం టిక్ చేసుకుని యాక్సెప్ట్ చేసుకుని ఆ డిక్లరేషన్ ఇస్తున్నాము. అండ్ ఆ డిక్లరేషన్తో పాటు మనం ఇన్కమ్ ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ ప్రూఫ్ అంటే దట్ మీన్స్ మనం చెప్పుకున్నాం కదా, ఈ క్లారిఫికేషన్ వచ్చేసింది ఆల్రెడీ. ఆ 27 Julyకి ఒక లెటర్ అగైన్ మళ్ళీ సెంట్రల్ ఆర్గనైజేషన్ సబ్మిట్ చేసింది, సర్క్యులేట్ చేసింది. దీంట్లో క్లియర్గా రాసి ఉంది, ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో అండ్ వైఫ్కి లైఫ్ సర్టిఫికేట్ అండ్ మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? సింపుల్గా మనకి ఏం చేయాలి? ఈ లైఫ్ సర్టిఫికేట్, ఇన్కమ్ ప్రూఫ్ అనేది యాక్చువల్గా 64 KB కార్డ్ హోల్డర్స్కి మాత్రమే. ప్రస్తుతం వీళ్ళకే ఈ సిస్టాన్ని రోల్ అవుట్ చేయడం జరిగింది. మనకి సెల్ఫ్ కానీ, వైఫ్ కానీ, చిల్డ్రన్ 18 years బిలో వాళ్ళకి మనం ఏం చేయవసరం లేదండి. లెటర్ చెప్పినట్టు ఇది సెల్ఫ్ అండ్ వైఫ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో స్పర్శ నుంచి ఆటోమేటిక్గా
జనరేట్ చేయటం జరుగుతుంది ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్ మనకు పోర్టల్లో. ఓకే. సో దాని గురించి మనం కన్ఫ్యూజ్ అవసరం లేదు. సో సెకండ్ విషయానికి వస్తే మనం ఈ 64 కేబీ కార్డ్ హోల్డర్స్ ఏం చేయాలి ప్రస్తుతం? సెల్ఫ్ వైఫ్ ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఆ చిల్డ్రన్ 18 ఇయర్స్ బిలో అండ్ పేరెంట్స్ చిల్డ్రన్ 18 ఇయర్స్ అండ్ అబవ్కి సో మనం ఇక్కడ ఇంపార్టెంట్ ఇవ్వాలి. సో సింపుల్గా మనం చెప్పుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై ఫర్ పాన్ కార్డ్. పాన్ కార్డ్కి అప్లై చేయాలి ఫస్ట్. ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ ఉంటే వెల్, అదర్వైజ్ లేదనుకుంటే మనం పాన్ కార్డ్కి వాళ్ళకి అప్లై చేయాలి. ఆ తర్వాత పాన్ కార్డ్ అప్లై చేసిన తర్వాత సో మనకి ECHS.gov.in పోర్టల్కి వెళ్ళి సో ఈ విండో 1 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ పోర్టల్కి వెళ్ళి సో మనం ఈ లైఫ్ సర్టిఫికేట్ అనేది ఆల్రెడీ డిజిటల్గా ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో పాన్ కార్డు ఉన్న వాళ్ళకి 26 AS ఫామ్ మనకి ITR .gov.in వెబ్సైట్లో దొరుకుతుంది. బట్ దానికి సో 2 ఇయర్స్కి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. 2 ఇయర్స్. సో దీని గ్రాఫ్ కూడా ఈ విధంగా ఉంటుంది. సో యాన్యువల్ వ్యాలిడేషన్ ఈసీహెచ్ఎస్ మెంబర్స్కి ఫస్ట్ హాఫ్ చూసుకుంటే మనకు టైం లైన్స్ ఇచ్చాడు. ఆగస్ట్ కమ్యూనికేషన్ ఈ వ్యాలిడేషన్ అనేది 1 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 31 అక్టోబర్ 2022 అండి. అండ్ బ్లాక్ చేయటం అంటే కార్డ్స్ని నిలిపేయటం అనేది 1 నవంబర్ నుంచి జరుగుతుంది. అంటే ఈ 3 నెలల మధ్య మన యాక్షన్ అనేది ఉండాలి. సో ప్రైమరీ మనం ఈ గ్రాఫ్ సో ద్వారా మనం ఈ చూసుకుంటే ప్రైమరీ అండ్ బెనిఫిషరీ స్పోస్ బిలో 18 ఇయర్స్కి మనం ఏం చేయవసరం లేదు. లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది. డిపెండెంట్స్ 18 ఇయర్స్ అండ్ అబవ్ అండ్ పేరెంట్స్కి సో మనం చెప్పినట్టు లాగిన్ ఇన్ ECHS.gov.inలో మనం లాగిన్ అయ్యి సెలెక్ట్ చేసుకోవాలి. డిపెండెంట్ అనేది పాన్ కార్డు ఉంటే ఒక విధంగా మనం సో అగ్రిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. పాన్ కార్డ్ లేకపోతే అంటే దట్ మీన్స్ పాన్ కార్డ్ లేకపోతే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అదర్వైజ్ విలేజ్ సెక్రటరీస్ అంటారు కదండి, మన మండల తాలూకా ఆఫీస్లో వీళ్ళు అవైలబుల్ ఉంటారు. వాళ్ళ ద్వారా మనం ఇన్కమ్ సర్టిఫికేట్ మాన్యువల్గా తీసుకోవాల్సి వస్తుంది ఎవరికైతే పాన్ కార్డు లేదు. ఆ మాన్యువల్గా తీసుకున్న సర్టిఫికేట్ని స్కాన్ చేసి మనకి ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లోడ్ చేసేటప్పుడు సో ఆటోమేటిక్గా వ్యాలిడేషన్ అనేది అండ్ లైఫ్ సర్టిఫికేట్ అనేది మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఓన్లీ మనం ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే సబ్మిట్ చేయాలి. లైఫ్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ డిజిటల్గా జనరేట్ అవుతుంది. దానికి మనం యాక్సెప్టెన్సీ చేయాలన్నమాట ఆటోమేటిక్గా. సో ఈ వ్యాలిడేషన్ మనం చేసిన తర్వాత ఆటోమేటిక్గా సో యాక్షన్ అట్ పేరెంట్ పీసీ మీరు వన్స్ మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత ఇన్కమ్ ఆఫ్ కోర్స్ 9,000 బిలో ఉండే అబవ్ ఉండే, బట్ మనం సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి. 18 ఇయర్స్ అండ్ అబవ్ అండ్ పేరెంట్ మస్ట్ సబ్మిట్ దేర్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ 9,000 ఉన్నా లేకపోయినా. సో ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత పేరెంట్ పాలిక్లినికల్ ఏదైతే ఉందో వాళ్ళు స్క్రూటినైజ్ చేస్తారో మనం సబ్మిట్ చేసిన సర్టిఫికేట్ని వ్యాలిడేషన్ చేస్తారు. అంటే ఈరోజు మనం సబ్మిట్ చేసామంటే అప్ టు 11 months 12 monthsకి మనకి వ్యాలిడ్ డేట్ దాంట్లో ఉంటుంది. వెనెవర్ యూ గోయింగ్ టు సో ట్రీట్మెంట్ కోసం ఎప్పుడైతే మీరు పాలిక్లినిక్ వెళ్తారో సో మీ ప్రిస్క్రిప్షన్ మీద క్లియర్గా రాసి ఉంటుంది లైఫ్ సర్టిఫికేట్ వ్యాలిడ్ అప్ టు సో అండ్ సో అండ్ నెక్స్ట్ డ్యూ డేట్ సో అండ్ సో. సో వీళ్ళు వచ్చేసి మనకు పేరెంట్ పాలిక్లినికల్ మీకు వ్యాలిడేషన్ చేయటం జరుగుతుంది. అదర్వైజ్ మీకు 9,000 అండ్ అబవ్ ఇన్కమ్ కానీ ఉంటే వాళ్ళకి ఇన్వాలిడ్ చేయటం జరుగుతుంది. ఈ టాస్క్ వచ్చేసి పేరెంట్ పాలిక్లినికల్ దగ్గర ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ వ్యాలిడేషన్ దట్ మీన్స్ ఆఫ్ మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ మనం సమర్పించకుండా ఉంటే సో అప్ టు 3 months వరకు పేరెంట్ పాలిక్లినిక్ మీకు టెంపరీగా సో వ్యాలిడేషన్ ఇచ్చే అవకాశం రైట్స్ పేరెంట్ పాలిక్లినికల్లో ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీ కార్డు బ్లాక్ అయింది దట్ మీన్స్ ఆఫ్ మనకి శాలరీ ఇప్పుడు హైలో ఉంది, ఆ తర్వాత సో బిలో 9,000 కావచ్చు, లేకపోతే మనకి జాబు సో లేకుండా వెళ్ళొచ్చు, ఇన్కమ్ తగ్గొచ్చు. అలాంటి విషయంలో
కార్డ్ ఏదైతే బ్లాక్ అయిందో అది అన్బ్లాక్ చేయడానికి పేరెంట్ పాలిక్లినికల్ మనకి సెంట్రల్ ఆర్గనైజేషన్ని రిక్వెస్ట్ చేస్తుంది. వాళ్ళ అథారిటీ ప్రకారం అక్కడ నుంచి ఆ కార్డుని అగైన్ అన్బ్లాక్ చేసుకునే ఫెసిలిటీ వాళ్ళకి ఉంది. ఈ విధంగా మనం లైఫ్ సర్టిఫికేట్, దట్ మీన్స్ ఆఫ్, దాని గురించి వరీ అవ్వద్దు, అది డిజిటల్గా మీకు ఫామ్ అవుతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ని మనం కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి 64 KB కార్డ్ హోల్డర్స్. వాట్ అబౌట్ 32 KB కార్డ్ హోల్డర్స్ అండ్ టెంపరరీ స్లిప్స్? ఇది కూడా ఇంపార్టెంట్ విషయం. 32 KB కార్డ్స్ హోల్డర్స్కి ఆల్రెడీ పాలసీ రోల్ అవుట్ అయింది. వాళ్ళు 32 KB కార్డ్స్ని బ్లాక్ చేస్తున్నారండి ఇప్పుడు. గవర్నమెంట్ తరపు నుంచి మీరు వెంటనే 64 KB కార్డ్కి అప్లై చేసుకోవాలి. వీఆర్ ఇన్ డిలే. ఆల్రెడీ మీరు అప్లై చేయకుంటే వెంటనే మీరు ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. అండ్ టెంపరరీ స్లిప్ అంటే ఎవరైతే 64 KB కార్డ్స్కి అప్లై చేశారో వాళ్ళకి టెంపరరీ స్లిప్ జనరేట్ అవుతుంది. బట్ మీరు కూడా మెదలకుండా కూర్చోకూడదు. టెంపరరీ స్లిప్ ఏదైతే జనరేట్ అయిందో మీ 64 KB కార్డ్స్ అప్లికేషన్ ఆన్లైన్లో చెక్ చేసుకుంటూ ఉండండి. దాన్ని చూడండి, వెరిఫికేషన్ చేయండి ఎంతవరకు వచ్చింది. ఎందుకంటే మెనీ కేసెస్లో దాంట్లో అబ్జర్వేషన్ ఉండిపోయింది. బట్ మీరు అనుకుంటారు మా కార్డు టైం ఉంది రావట్లేదని. అందుకని దాన్ని టైం టు టైం చెక్ చేయండి. ఏదైనా అబ్జర్వేషన్స్ ఉంటే క్లియర్ చేయండి. 32 KB కార్డ్స్ టెంపరరీ స్లిప్ హోల్డర్స్కి ప్రస్తుతం అయితే ఈ పాలసీ ఏదైతే ఉందో అది మనకి రోల్ అవుట్ కాలేదు. ఈ విధంగా మనం ఈ ఇన్ఫర్మేషన్ని ఎక్సర్విస్మెన్ అండ్ వాళ్ళ డిపెండెంట్స్కి చేరవేయగలిగితే కొంత కన్ఫ్యూజ్లో ఉన్నారు, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ చేయాలి, ఏం చేయాలి అనే ఉద్దేశంతో దానికి క్లారిటీ లభిస్తుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ ఫర్దర్ అప్డేట్ ఈ పాలసీ మీద ఇంకేమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందామండి. టిల్ దెన్ థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం.